హలో ఎవ్రీబడి. అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో పెళ్ళైన వాళ్ళు మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీని ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇన్ని రోజులు, ఇన్నేళ్ళు యాక్చువల్లీ ఇద్దరు సింగిల్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి అని డిసైడ్ చేశాను. ఎందుకంటే గురు ఎప్పుడు తల్లి, తండ్రి 2 స్థాన కూడా ఉంటారు. అమ్మా, నాన్న ఎప్పుడూ ఒక బిడ్డకి ఒకలా, ఇంకొక బిడ్డకి ఒకలా చేయరు. సో, నేను నా ఇన్నర్ వర్క్ కంప్లీట్ చేశాను. స్పిరిచ్యువల్లీ చాలా ఎదిగాను. నేర్చుకున్నాను, కుంటున్నాను. ముందుకు నేర్చుకుంటాను కూడా. ఇట్స్ ఎ ఎండ్‌లెస్ ప్రాసెస్. నేను ఇంతవరకొచ్చేసాను, నాకన్నీ తెలుసు అనేవాళ్ళు మొత్తం సృష్టిలోనే ఎవరు లేరండి. సో, కానీ నేను ఈ జర్నీలో చాలా ముందుకొచ్చాను. మీకు నేను చాలా ఈజీగా గైడ్ చేయగలను. నేను ఎందుకు చేయలేదు అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చి పెళ్ళైన వాళ్ళ ఒక కాపురాన్ని పాడు చేసి వాళ్ళని దూరం చేసిన పాపం నా నెత్తికి పెట్టుకోవాలా అని అనుకున్నాను. ఎందుకంటే మనం చేసేదన్నీ కూడా కర్మనే. కాబట్టి ఆ కర్మ మీకు ఆ దారి చూపించినందుకు ఆ కర్మ ననకొస్తుంది. అది మీకు మంచిదైతే పుణ్యం వస్తుంది. మీకు చెడ్డదైతే పాపం వస్తుంది. వాళ్ళు అందుకు నేను పెళ్ళైన వాళ్ళకి సపోర్ట్ చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే, ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్న వాళ్ళే డివోర్స్ తీసుకొని హాయిగా ఇంకొక పెళ్లి చేసుకొని బతుకుతున్నారు. సో, రియల్లీ లవ్ చేసిన ట్విన్ ఫ్లేమ్స్‌ని వాళ్ళకి నేను సపోర్ట్ చేశానంటే రియల్లీ ఇట్స్ ఎ మంచి పని అని నాకనిపించింది. అందుకోసం ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చి పెళ్ళైన వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ అబ్బాయిని నమ్ముకొని ఆ అమ్మాయి వచ్చేస్తే, ఫస్ట్ పెళ్లిలోనే పెళ్లి చేసుకున్న అమ్మాయిల్ని వాళ్ళ భర్తలు మంచిగా చూసుకోవట్లేదు. అలాంటి దాంట్లో రెండో పెళ్లిలో ఆ అబ్బాయి మంచివారా? లేదా? నాకేమీ తెలియదు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి పెళ్ళైన వాళ్ళు ఆ ఆడపిల్ల మళ్ళీ ఆ పెళ్లిలో పిల్లలుంటే, ఆ పిల్లల ఆ తల్లి జీవితం పాడు చేయాలా అని నాకనిపించింది. ఎందుకంటే తల్లి పడిందంటే ఖచ్చితంగా ఆ బిడ్డల జీవితం కూడా పాడవుతుంది. ఆ తల్లుల మీద, ఆ పిల్లల మీద నాకున్న కన్సర్న్‌కి నేను పెళ్ళైన వాళ్ళకి సపోర్ట్ చేయలేదు ఇంతవరకు. నెక్స్ట్ రీజన్స్ చెప్తున్నాను. ఇంతవరకు ఆడపిల్లలు ఆడవాళ్ళు మాత్రమే నాకు కమెంట్ చేస్తున్నారు గానీ, మగవాళ్ళు ఎవ్వరు కూడా కొంచెం కూడా ధైర్యం చేసి నాకు నా పార్ట్నర్‌కి పెళ్లయింది అలా ఇలా అని ఎవ్వరు కూడా నాకు కమెంట్ చేయలేదండి. సో, అమ్మాయిలు ఎందుకు పెళ్లయింది, పిల్లలున్నారు, ఎందుకు మీ జీవితం పాడు చేసుకుంటారు, హాయిగా ఉన్న దాంట్లోనే ఉండండి అనేటట్టుగానే నేను వాళ్ళకి అనేదాన్ని. నాకు ఒకరు కామెంట్స్‌లో చెప్పారు. ఒక నెల లేకపోతే 2 నెలల ముందు ఒక ఆడది ఆహ్, పెళ్ళైన ఒక అమ్మాయి నాకు ఆహ్, కామెంట్ చెప్పింది. మెసేజ్ పెట్టింది. నాకు పెళ్ళయింది. ఒక బిడ్డుంది. నా డీఎం నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. నేను వెళ్ళాలా? వద్దా? అని అమ్మాయి అడిగింది. అండ్ నేనప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయలేదు. ఉన్న దాంట్లోనే ఉండమ్మా! ఆ కర్మ ఎంత ఎందుకు అని చెప్పాను. ఎందుకంటే చెప్పాను గదా! అతని గురించి తెలియదు. అతను రైటా? రాంగా తెలీదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తల్లిని, బిడ్డని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసి ఆహ్, కాపురం చేస్తారా? లేదా? తెలీదు. ఏదైనా తప్పుగా అతను ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఏదైనా తప్పుగా ఆ అమ్మాయిని మాట్లాడితే, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? అలా అని నేను సపోర్ట్ చేయలేదు. కానీ నేను ఈ డెసిషన్ తీసుకోడానికి ఒక్క కమెంట్ నాకు కారణమైంది. నాకు కన్నడలో ఒకరు కామెంట్ పెట్టారు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అమ్మాయికి పెళ్లయిపోయింది. ఎంత క్యూట్‌గా పెట్టారు తెలుసా? నా 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 పోరికి పెళ్లయిపోయింది.
నాకు ఆమె దొరకరా? నేను ఇన్నర్ వర్క్ చేసినా కూడా దొరకరా అని కామెంట్ పెడితే నా మనసును ముట్టింది రియల్లీ. పెళ్ళైన అమ్మాయి అయినా కూడా, ఆ అమ్మాయి నా కోసం వస్తుంది అని రియల్‌గా ఇప్పుడు గూడా వెయిట్ చేసేవాళ్ళున్నారా అని ఆహ్, అబ్బాయి కామెంట్ చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు అనే నమ్మకంతో నేను ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి కూడా గైడ్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నాను. చూడండి, ప్రేమ అనేది ఇది పవిత్రమైన ప్రేమ. సో, నిజమైన పవిత్రమైన ప్రేమ అనేది ఎవ్వరికీ ఈజీగా దొరకదు. యుద్ధం చేయాల్సొస్తుంది. మీతో మీరు యుద్ధం చేయాలి. మీ స్పిరిచ్యువల్ క ఆహ్, జర్నీ ఏముంది కంప్లీట్ చేయాలి. మీ కర్మ అంతా క్లియర్ అయ్యుండాలి. మీ వాళ్ళతో గొడవ పడాల్సొస్తుంది. వాళ్ళని మెప్పించాల్సొస్తుంది. ఎందుకంటే ప్రేమ పెళ్లి ఒకరిని నొప్పించి, బాధపడి పారిపోయో, ఇంకొకటి చేసి పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ సమ్మతం లేకుండా మీరు కూడా అలా పెళ్లి చేసుకుంటే మీరు కూడా హ్యాపీగా ఉండరండి. పెళ్లి లేని వాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెళ్లి అయిన వాళ్ళని మీరు ప్రేమిస్తే పెళ్లయిందే ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడు మీతో మీరు యుద్ధం చేయాలి. మీ వాళ్ళతో, ఈ సమాజంతో కూడా యుద్ధం చేయాలి. అంత శక్తి, అంత గట్స్ కావాలి. మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా కూడా. ఆ ప్రేమ మీకు దొరకాలి అంటే మీరు నిజంగా ముందుకు చెప్తూ పోతాను నేను. అప్పుడు తెలుస్తుంది. పెళ్ళైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే, ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ అయినా సరే, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే, పెళ్లి కాని అమ్మాయయితే ఓకే. పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావేంటి? నీ రియల్లీ నీ ప్రేమ ప్రేమనేనా? లేకపోతే ఇంకేవైనా అని నెగెటివ్ వర్డ్స్ వినాల్సొస్తుంది. మీ వాళ్ళే మీకు వ్యతిరేకంగా నొప్పిగా మాట్లాడతారు. కానీ మీ ప్రేమ పవిత్రమైనది అని అందరికి రుజువు చేయాల్సొస్తుంది. మీ వయస్సుకో, మీ అందానికో, మీ దేహానికో ఆవశ్యకత పడిన, ఆశపడిన సంబంధం కాదిది. నా ప్రేమ అనేది నా మనస్సుకి, నా ఆత్మకి సంబంధించింది అనే ఒక ప్రేమ యుద్ధం చేయాల్సొస్తుంది మీ వాళ్ళతో. ఇది పెళ్లి అయిన వాళ్ళు గాని, అవ్వలేదన్నా కూడా యుద్ధం అందరూ చేయాల్సిందే. కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి యుద్ధం అనేది ఇంకా చాలా ఎక్కువ, ఇంకా పెద్దదవుతుంది. కానీ ఆ యుద్ధాన్ని కూడా ప్రేమతో మాత్రమే గెలవాలి. యుద్ధం చేస్తున్నాను అని వాళ్ళని వదిలేసుకొని మీరు మీ అబ్బాయి కోసమో, అమ్మాయి కోసమో వెళ్ళిపోతే అప్పుడు మీ ప్రేమ సక్సెస్ కాదు. ఆ ప్రేమతో ఎలా గెలవాలి అనేది నేను మీకు నేర్పుతాను. 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. కానీ భగవంతుడైనా, గురువైనా అందరికీ ఒకే రకమైన పాఠాలు, ఆశీర్వాదాలు ఇస్తారు. కానీ శిష్యుల మీద ఉంటుంది, భక్తుల మీద ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు దాన్ని తీసుకునే అర్హతని సంపాదిస్తారు అనేది. ఉదాహరణకి మీరందరూ స్కూలుకి వెళ్లారు కదా! స్కూల్లో అందరికీ ఒకే పాఠం నేర్పారు. కానీ బ్యాక్ బెంచర్స్ ఉన్నారు, ఫ్రంట్ బెంచర్స్ ఉన్నారు, ర్యాంక్ వచ్చేవాళ్ళున్నారు, ఫెయిల్ అయ్యేవాళ్ళున్నారు. మీకొక పాఠం ర్యాంక్ వచ్చే వాళ్ళకొక పాఠం, ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక పాఠం టీచర్ చెప్పారా? లేదు కదా! వాళ్ళెందుకు ర్యాంకొస్తున్నారు, మంచిగా పాస్ అయితూ ముందుకు వెళ్తున్నారు అంటే, వాళ్ళ గురువులు చెప్పిన పాఠాన్ని నేర్చుకున్నారు, బై హార్ట్ చేశారు. వాళ్ళ హ్మ్, ఎఫర్ట్ పెట్టారు. దాన్ని మంచిగా ఆహ్, గ్రాస్ప్ అబ్జార్బ్ చేశారు. వాళ్ళ జ్ఞానంగా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. నేను నేర్పుతూ పోతాను. మీరెంత నేర్చుకుంటారు, దాన్ని ఎంత మీ లైఫ్‌లో అడాప్ట్ చేసుకుంటారు అనే దాని మీద మీ లైఫ్ సక్సెస్ అనేది మీ అమ్మాయి గాని, మీ అబ్బాయి గాని మీకు దొరుకుతారా లేదా అనేది మీ మీద ఆధారపడింది. నేను మీకు గైడ్ చేయగలను, దారి చూపించగలను. మీరు తప్పు చేస్తే ఇది తప్పు, ఇది సరి అని నేను మీకు కంప్లీట్ 100% గైడెన్స్ ఇస్తానండి. దాన్ని మీరెంతగా తెలుసుకొని మిమ్మల్ని మీరు మార్చుకుంటారో, దాని మీద మీకు ఫలితం అనేది దొరుకుతుంది. ఇది నా కర్మ, నేను గైడ్ చేసేది.
అది మీ కర్మ మీరు తీసుకుంటారా లేదా అనేది. కృష్ణ చెప్పారు కదా! "నీ కర్మని నీ చెయ్యి పలాపల నాకు వదిలేయని." నాకు మెడిటేషన్‌లో పెళ్ళైన వాళ్ళకి కూడా నువ్వు గైడ్ చేయి, సపోర్ట్ చేయి, నువ్వు విష్ చేయి అని నాకొచ్చినందుకు ఇప్పుడు నాకు నా గురువు, నా భగవంతుడు నాకేం చెప్పారో నేను అది చేయడం నా ధర్మం. నా ధర్మం నేను పాటిస్తున్నాను. వారాల్లో ఒక 4, 5 వీడియో అప్‌లోడ్ సాయంత్రం 7 గంటలకి నేను అప్‌లోడ్ చేస్తాను. మీరు మంచి స్టూడెంట్స్ అయితే కరెక్ట్ టైంకి మీరు వీడియోస్ చూడడం, లైక్స్ చేయడం, కామెంట్స్ చేయడం, మీ అభిప్రాయం ఏంటి అనేది మీరక్కడ చెప్తే, నేను చెప్తున్నది మీకు అర్థమవుతున్నాయి. మీరు దాన్ని నేర్చుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. అట్‌లీస్ట్ నా వ్యూవర్స్ ఎవరు? వాళ్ళెంతలా తెలుసుకుంటున్నారు, మార్చుకుంటున్నారు అనేది నాకు తెలియాలి కదా! మీ పరిచయం ఇవ్వండి నాకు. మీరు లైక్స్ చేసినా, కామెంట్ చేసినా, చెయ్యకపోయినా నా వీడియోస్ నేను చేస్తూ పోతాను. కానీ చెప్పాను కదా! టీచర్ పాఠాలు చెప్తారు. స్టూడెంట్స్ మీరు ఎంత వరకు తీసుకుంటున్నారు అనేది నాకు తెలిస్తే ఇంకా ముందు లెసన్స్ నేను ఎంత వరకు తీసుకొని వెళ్ళొచ్చు అనేది నాకు తెలుస్తుంది. ఇంకొకటి వీడియోని చేసి మీరు దానికి గ్రాటిట్యూడ్ చెప్పట్లేదు, లైక్ ఇవ్వట్లేదు, దానికి మీరేం నేర్చుకుంటున్నారు, మీ వెనక వచ్చే వాళ్ళకి కామెంట్స్ చేసి మీకు మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పట్లేదు అన్నప్పుడు, మీకు దొరుకుతున్న ఈ నాలెడ్జ్‌ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అని. అప్పుడు యూనివర్స్ కూడా నీకు నీ కళ్ళ ముందొస్తున్న నీకు ఆల్రెడీ నీకు దొరుకుతున్న ఒక ఈ జ్ఞానాన్ని కూడా నేను తీసుకోవట్లేదు. నువ్వు ఇంకా ఒక మనిషి బాడీ నుంచి ఆత్మగా మారుతావా? స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వెరీ పెయిన్‌ఫుల్. సో, నువ్వు అలా మారుతావా? నువ్వు నీకోసం ఆ పవిత్రమైన ప్రేమను తీసుకునే ఒక అర్హత నీకుందా? అని యూనివర్స్ మిమ్మల్ని అడుగుతుంది. మీరు కరెక్ట్‌గా ఇక్కడ రియాక్ట్ చేయట్లేదు. ఆన్సర్ ఇవ్వట్లేదు. క్వెషన్‌కి ఆన్సర్ మీరు చేయట్లేదు అన్నప్పుడు మీకు దొరుకుతున్న జ్ఞానానికి మీకు ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావ లేదన్నప్పుడు మీరు చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. లో ఫ్రీక్వెన్సీలో ఉంటే మీరు స్పిరిచ్యువల్‌గా ఇప్పుడు కాదు ఏ జన్మలోనూ ఎదగరు. భగవంతుడే దిగొచ్చినా అలాంటి వాళ్ళు ఉద్ధారం కారండి. ఇదే నిజం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. ఆ చేదు నిజాలు ఇంక ముందు ముందు వీడియోస్‌లో నేనెంత చెప్తాను అంటే, దాన్ని తాగి తట్టుకొని నిలబడగలిగితేనే. ప్రేమ అనేది ధైర్యవంతులకి మాత్రమే దొరుకుతుంది. సోంబేరిబోతులకో, భయపడే వాళ్ళకి ప్రేమ ఎప్పుడు సొంతం కాదు. ప్రేమ ఎప్పుడు ధైర్యంగా నిలబడే వాళ్ళకి మాత్రమే సొంతమవుతుంది. ఇంక ముందు సాయంత్రం 7 గంటల తర్వాత మీరు ఎంత అప్‌డేటెడ్‌గా ఉంటారు, ఎలా మీరు కామెంట్స్ చేస్తారు, ఎంత నేర్చుకుంటున్నారు అనేది నేను చూస్తాను. దీని నుంచి నేను ఇప్పటి వరకు యూట్యూబ్‌లో నాకు ఒక్క రూపాయి కూడా ఇన్‌కమ్ రాలేదండి. నేను ఇన్‌కమ్ కోసం కాదు, యాక్చువల్లీ ఇది నేను నా సోల్ సాటిస్ఫాక్షన్ కోసం, నా సోల్ పర్పస్ ఇది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా దీని నుంచి రాలేదు. మీరు కామెంట్ చేసినప్పుడు, నేను చెప్తున్న పాట నా ఎఫర్ట్స్ అంతా అది ఫలితం ఇస్తున్నాయి. నేను చెప్తున్నది నేర్చుకుంటున్నారు. నాకు నేర్పడానికి అప్పుడు ఉత్సాహం వస్తుంది. నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి, ఆ ఉత్సాహం చూపిస్తే అట్‌లీస్ట్ నా ఎఫర్ట్‌కి నాకు ఆహ్, ఒక సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో సక్సెస్ అవ్వాలి అంటే, నా ప్రతి వీడియో మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎల్‌కేజీ, ప్రీ-కేజీ అలాంటి ఒక లెసన్సే చెప్పాను. ఇంక ముందు 1-4థ్ ప్రైమరీ స్కూల్ ఒక వీడియోసే నేను చేస్తున్నాను. ఇంకా మీరు హై స్కూలు, ఆహ్, ఇంటరు, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చాలా పోవాలి. స్పిరిచ్యువల్ జర్నీ ఏదో ఇంత చేస్తే అయ్యేది కాదది.
ఒక్క క్లాస్ నుంచి మీరు పాస్ అవుతూ ముందుకు పోతే మాత్రమే మీరు డిగ్రీ, డబుల్ డిగ్రీ అంతా చేసుకొని మీరు సక్సెస్ అయ్యి, మీరు లవ్‌లో సక్సెస్ అవ్వగలరు. అంత ఉంది నేర్చుకోవడానికి. ఇది ట్రైలర్ కూడా కాదు. ట్రైలర్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ బిగినింగ్ అంతే ఇది. మీ నుంచి నాకు ఏది ఎక్స్‌పెక్టేషన్ లేదండి. కానీ ఈ యొక్క జ్ఞానాన్ని మీరు నేర్చుకొని మీ జీవితంలో ముందుకొస్తే మీరు సంతోషంగా మీరు చెప్పిన వీడియోస్ నాకు హెల్ప్ అయింది. దాని నుంచి నా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని నాకు చెప్పినా కూడా నాకు తృప్తవుతుంది. ఎందుకంటే నేను నేర్చుకుంది వీడియోస్ చేసినప్పుడు దాని నుంచి ఎవరిదో జీవితం బాగుపడింది అని. మీ లైక్స్ గానీ, కామెంట్స్ గానీ తీసుకోవడానికి నా ఆశ లేదు, ఇంట్రెస్టు లేదు. రియల్లీ. కానీ చేస్తే సంతోషం అనిపిస్తుంది అంతే. మీరు కామెంట్స్, లైక్స్ చేసినా, చేయకపోయినా ఇది నా ధర్మం. నేను నా వీడియోస్ చేస్తూ పోతాను. సబ్‌కాన్షియస్ మైండ్ ఈస్ యాక్షన్ మైండ్. మీరు యాక్షన్స్ తీసుకోవాలి. మీరు లైక్స్, కామెంట్స్ చేయడం వల్లనే చిన్న చిన్న యాక్షన్ తీసుకోవడం మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైన్ చేసినట్టవుతుంది. రాసేది ఇట్స్ ఎ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎ మైండ్ రైటింగ్. అంటే మనం ఏం రాస్తామో అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఒక రైటింగ్ అది. సో, మీరు లవ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మీ ఇన్నర్ వర్క్ బాగా చేసి మీరు ఒక బాడీగా ఏం బతుకుతున్నారో అటు నుంచి ఒక పవిత్రమైన ఆత్మగా మారాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ జర్నీ. కానీ మీ జర్నీకి నా విషెస్ ఎప్పుడు కూడా ఉంటుంది. అందరికీ మంచిదవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మంచిదవ్వాలి. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.